అందరికీ నమస్కారం అండి. సంకటహర చతుర్థి సందర్భంగా వినాయకుడి యొక్క విశేషమైన 16వ రూపం ఊర్ధ్వ గణపతి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. వినాయకుని 16వ రూపమైన శ్రీ ఊర్ధ్వ గణపతి యోగం, ఆధ్యాత్మికత, జ్ఞానానికి ప్రతీక అని అంటారు. ఈ స్వామిని ఆరాధించడం వల్ల మనోనిగ్రహం, ఆధ్యాత్మిక పురోగతి, ఉన్నత పదవి, ధన సమృద్ధి వంటి శుభ ఫలితాలు పొందుతామని అంటారు. వినాయకుడి రూపాలలో ఒకటి శ్రీ ఊర్ధ్వ గణపతి. యోగ మార్గంలోనూ ఆధ్యాత్మిక బంధాల్లోనూ మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లే గణనాథుడే 16వ రూపమైన శ్రీ ఊర్ధ్వ గణపతి. ఊర్ధ్వ గణపతిని నిరంతరం పూజించడం వల్ల మనిషి ప్రాపంచిక ఆశల నుంచి ఆధ్యాత్మిక శిఖరాలకు చేరుకుంటాడని విశ్వసిస్తారు. అసలు ఊర్ధ్వ గణపతి స్వరూపం ఎలా ఉంటుంది, ఆ స్వామిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనం గురించి తెలుసుకుందాము. ఊర్ధ్వ అనే పదానికి పైకి చూపేది లేదా ఉన్నతమైనది అని అర్థం. ఊర్ధ్వ గణపతిని ధ్యానించడం వల్ల మనిషి ప్రాపంచిక ఆశల సుడిగుండాల నుంచి విముక్తి పొంది ఆధ్యాత్మిక శిఖరాలను చేరుకుంటాడని గణేశ పురాణం ద్వారా తెలుస్తుంది. ఊర్ధ్వ గణపతి స్వరూపం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పురాణాల ప్రకారం ఈ గణపతి కరిగించిన బంగారం లాంటి ప్రకాశవంతమైన స్వర్ణవర్ణంలో మెరిసిపోతూ ఉంటారు. ఈ రూపంలో స్వామివారికి 6 చేతులు ఉంటాయి. ఊర్ధ్వ గణపతి తన ఎడమ తొడపై దేవి అంటే శక్తిని కూర్చోబెట్టుకుని ఆమెతో కలిసి ఉన్న ఆలింగన ముద్రలో దర్శనమిస్తారు. ఊర్ధ్వ గణపతి తన 6 చేతుల్లో ఒక చేతిలో నీలోత్పల పుష్పం అంటే నల్ల కలువ, మిగిలిన చేతుల్లో వరి వెన్ను వంటి ధాన్యపు కంకి, చెరుకు విల్లు, బాణం, విరిగిన దంతం మరియు ఒక చేతిలో దానిమ్మ పండును ధరించి ఉంటారు. ఈ గణపతి రూపం జ్ఞానం యొక్క అత్యున్నత శిఖరానికి ప్రతీక అని శాస్త్రం. సిద్ధుల నమ్మకం ప్రకారం ఈ రూపాన్ని ధ్యానించడం ద్వారా మన శరీరంలోని మూలాధార చక్రంలో ఉన్న కుండలిని శక్తిపై, ముఖ్యంగా అనగా ఊర్ధ్వముఖంగా కేంద్రీకరించిన సహస్ర చక్రాన్ని చేరుకునేలా చేస్తుంది. ఊర్ధ్వ గణపతి స్వరూపం కేవలం పూజించే రూపం మాత్రమే కాదు, అత్యంత లోతైన యోగ రహస్యాలు దాగి ఉన్న అద్భుత దైవిక స్వరూపమని అంటారు. ఈ గణపతిని నిరంతరం పూజించడం వల్ల ధ్యానం, యోగం, ఆధ్యాత్మిక అన్వేషణలో ఉన్నవారికి చాలా త్వరగా జ్ఞానసిద్ధి లభిస్తుందని అంటారు. ఈ స్వామిని ఆరాధనతో చంచలమైన ఇంద్రియాలను అదుపులో ఉంచుకునే మానసిక శక్తి లభిస్తుంది. ఉద్యోగంలో అస్థిరత, సవాళ్లు ఎదుర్కొంటున్న వారు ఈ ఊర్ధ్వ గణపతిని ఆరాధిస్తే వృత్తిలోనూ సమాజంలోనూ అత్యున్నత స్థానాన్ని అధిరోహిస్తారని అంటారు. ఈ గణపతి తన చేతుల్లో ఉన్న వరికంకిని, చెరుకును ధరించి ఉండడం వల్ల ఆయన పూజించే వారి ఇంట ధాన్యానికి, సంపదకు ఎటువంటి కొరత ఉండదని అంటారు. శక్తిదేవిని ఆలింగనం చేసుకుని నీలి తామర, వరివెన్ను, చెరుకు విల్లు, బాణం, విరిగిన దంతాన్ని ధరించి మరో హస్తంలో పద్మాలు ధరించి స్వర్ణ కాంతులతో ప్రకాశించే ఊర్ధ్వ గణపతిని నిరంతరం పూజిస్తే ఆ స్వామి సర్వకాలాల్లోనూ మనల్ని రక్షిస్తూ ఉంటాడు. కర్ణాటకలోని నంజనగూడ శ్రీ నంజునేశ్వర్ ఆలయంలో 6 చేతులతో ఉన్న ఊర్ధ్వ గణపతి సుందరమైన విగ్రహాన్ని దర్శించుకోవచ్చు. అలాగే తమిళనాడులో కొన్ని ప్రాచీన తంత్ర పూజా విధానాలు గల ఆలయాల్లో కూడా ఈ స్వామి విగ్రహాలు మనం కనిపిస్తూ ఉంటాయి. మన మనస్సును, ఆలోచనలను, జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లే ఊర్ధ్వ గణపతిని ప్రార్థించి అజ్ఞానాన్ని పోగొట్టుకొని మనందరికీ పరమానందాన్ని కలిగేలా చెయ్యాలని ఆ స్వామివారిని కోరుకుందాము. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. గోవింద హరి గోవింద.